ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ పోరు సాగుతోంది. రాయలసీమలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా శ్రీకాళహస్తి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కంచుకోటగా ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని 2019లో వైసీపీ కొల్లగొట్టింది. ఈసారి 2024లో మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇక్కడ టీడీపీ చేతికే వెళ్ళింది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి 2024లో మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ శ్రీకాళహస్తిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? ఆ ఓటర్ల నాడి ఎలా ఉంది? ఎవరు గెలవబోతున్నారు? ఓటర్లు ఆలోచించే విధానం ఏంటి? ఆ శ్రీకాళహస్తి నియోజకవర్గం చరిత్ర ఏంటి? ఈ పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొస్తుంది సై 2024. శ్రీకాళహస్తిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో మొత్తం ఓటర్లు 2,46,480 మంది ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం, మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మొత్తం ఓటర్లు 2,46,480 మంది. ఇందులో పురుష ఓటర్లు 1,19,440 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్ల సంఖ్య చూస్తే ఇక్కడ 1,27,015 మంది కనిపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారో మహిళలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ 25 మంది కనిపిస్తున్నారు ఓటర్లు. ఇక్కడ మహిళా ఓటర్లను ఎవరు ఎక్కువగా ప్రసన్నం చేసుకుంటారో, మహిళలకి ఎవరు లబ్ధి చేకూరే పథకాలని, కార్యక్రమాలని తీసుకొస్తారో వాళ్ళే విజేతగా నిలిచే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి ఆలోచిస్తే. శ్రీకాళహస్తి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. శ్రీకాళహస్తి నుంచి ఈసారి 3 కీలకమైన పార్టీలు పోటీలోకి దిగుతున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీకే శ్రీకాళహస్తి సీటు దక్కింది. ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి ఈసారి కూటమి తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డి కనిపిస్తున్నారు. ఈయన 2019లో విజయం సాధించారు, భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇకపోతే కాంగ్రెస్ నుంచి పోతుగుంట రాజేష్ నాయుడు ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎన్నిక బరిలోకి వస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డికి కుటుంబ నేపథ్యం ఉంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీలో కీలకమైన నాయకుడిగా పనిచేశారు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రిగా కూడా 2-3 సార్లు పనిచేసిన అనుభవం ఉంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి చాలా దగ్గరి అనుబంధాలు ఉన్నాయి. దీంతో అదే లెగసీని నమ్ముకొని ఈసారి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల బరిలో తీస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల. ఆ తర్వాత ఆయన కన్నుమూశారు. అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయ వారసుడిగా బొజ్జల సుధీర్ రెడ్డి తెరపైకి వచ్చారు. 2019లోనే బొజ్జల సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు, మధుసూదన్ రెడ్డిని ఓడించలేకపోయారు. ఈసారి కూడా మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడంతో 2024లో బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఓడించి తీరుతానంటూ బొజ్జల సుధీర్ రెడ్డి సవాలు విసురుతున్నారు. సుధీర్ రెడ్డి ఆశ నెరవేరుతుందేమో చూద్దాం. ఇకపోతే బియ్యపు మధుసూదన్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీతో దగ్గరగా అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఒక దేవుడిలా పూజిస్తుంటాడు. ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు చాలాసార్లు చూసాం. 2014లోనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పైన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. కానీ గోపాలకృష్ణారెడ్డిని ఓడించలేకపోయారు. 2019లో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డిని ఓడించారు. ఈసారి కూడా బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి అనేటట్టుగా కనిపిస్తోంది శ్రీకాళహస్తి నియోజకవర్గం. శ్రీకాళహస్తిలో ఓటర్లు ఈ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతుంది. 2019లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2019లో బొజ్జల సుధీర్ రెడ్డికి మొత్తం ఓట్లు ఎన్ని వచ్చాయో ఒకసారి చూద్దాం. 2019లో టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల రంగంలోకి దిగారు. సుధీర్ రెడ్డికి 71,400 ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజేతగా నిలిచిన బియ్యపు మధుసూదన్ రెడ్డికి 1,09,541 ఓట్లు వచ్చాయి.
ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ బియ్యపు మసూదన్ రెడ్డికి 1,09,540 కోట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన కూడా 2019లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. జనసేన కూడా నగరం వినూతన ఇక్కడ ఎన్నికల బరిలోకి దించారు. ఆమెకు 5,274 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి పైన బియ్యపు మధుసూదన్ రెడ్డి సాధించిన మెజార్టీ ఎంత అంటే 38,141 ఓట్లు. ఒకసారి మనం పర్సంటేజ్లో చూద్దాం. 2019లో బొజ్జల సుధీర్ రెడ్డికి 36.43% ఓట్ల షేర్ దక్కితే ఎమ్మెల్యేగా గెలిచిన బియ్యపు మధుసూదన్ రెడ్డికి 55.89% ఓట్ల షేర్ దక్కింది. ఇకపోతే జనసేనకి ఇక్కడ 2.69% ఓట్ల షేర్ దక్కింది. ఇక్కడ ఎన్నికల్లో విక్టరీని నిర్ణయించిన ఓట్లు మాత్రం 19.47%. చూద్దాం, శ్రీకాళహస్తిలో మళ్ళీ పోరు హోరాహోరీగానే ఉంది. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఓడించే శక్తి బొజ్జల సుధీర్ రెడ్డి సాధించారా, సుధీర్ రెడ్డి గెలుస్తారా కూటమి అభ్యర్థిగా అన్నది ఆసక్తికరంగా మారుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.